నమస్కారం వాజు న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పౌర సేవలు మరింత సులభతరం, వాట్సాప్ గవర్నెన్స్ను వినియోగించుకోవాలని సూచించిన వీఎంసీ కమిషనర్ నల్లనయ్య. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లకు చేదు అనుభవం. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకు 50% హామీలు అమలు చేసిందని బదులిచ్చిన మహిళలు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వామపక్షాలు, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన. పౌర సేవలు మరింత సులభతర రీతిలో అందించేందుకు భారతదేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. మనమిత్ర యాప్ ద్వారా సరళమైన, జవాబుదారీతనంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఈ మేరకు మనమిత్ర యాప్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ నుంచి గంట స్తంభం తిరిగి కోడి రామమూర్తి వ్యాయామశాల వరకు ర్యాలీ చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్తో మనమిత్ర యాప్ ద్వారా సులభతర రీతిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిందని, ఈ నూతన విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9552300009 కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన సమాచారం లభిస్తుందని అన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన, సరళమైన సేవలు అందించేందుకు అవకాశం ఉందని అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో ఉన్న అన్ని సచివాలయ పరిధుల్లో కూడా మనమిత్ర ర్యాలీ జరుగుతుంది. 61వ సచివాలయానికి సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, వాట్సాప్ గవర్నెన్స్ దేశంలోనే ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల ప్రకారంగా వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించడం జరిగింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009. దానికి హాయ్ అని సమాచారం పెడితే మనం రాష్ట్ర ప్రభుత్వం అలాగే సచివాలయాల ద్వారా ఏ సేవలు ఇస్తుందో అన్ని సేవలు కూడా మనం వాట్సాప్లోనే పొందే అవకాశం ఉంది. ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా డిజిటల్ రూపంలోనే ఆ వాట్సాప్ నెంబర్కి ఎవరైతే అర్జీదారుడు ఉన్నారో ఆయనకి వెళ్ళటం జరుగుతుంది. అంటే కేవలం ఇంట్లో ఉండే వారికి కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మనమిత్ర ఒకటి ఉంది, ఈ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది, దీన్ని మనం సక్రమంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఈ నెంబర్ని, ఈ వాట్సాప్ నెంబర్ని తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్ 9552300009కి హాయ్ అని మీరు సమాచారం మెసేజ్ రూపంలో పెడితే మీకు తప్పనిసరిగా మీరు పొందిన సర్వీసులన్నీ కూడా పొందొచ్చు. మీకు కావాల్సిన సర్వీసులన్నీ. ఇది వినూత్న ప్రయోగం యావత్ భారతంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు భాగంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన వాజు న్యూస్తో మాట్లాడారు. ఆగస్టు 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా జిల్లా అంతటా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 3 దశలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పాఠశాల, అన్ని విద్యా సంస్థలలో వివిధ అంశాలలో పోటీలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ భవనాలను అలంకరించడం, విద్యార్థులకు తిరంగా రంగోలీ, తిరంగా రాఖీ మేకింగ్ వర్క్షాప్, తిరంగా వేవ్స్ అండ్ థ్రెడ్స్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జెండా పట్ల ప్రతి ఒక్కరిలో గౌరవాన్ని పెంపొందించాలని ప్రభుత్వం రాబోయే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజల అందరిలో కూడాను దేశభక్తిని పెంపొందించి జాతీయ జెండా పట్ల ప్రతి ఒక్కరిలో గౌరవాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో హర్ ఘర్ తెలంగాణ ప్రోగ్రాన్ని ప్రారంభించిందండి. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మరి మన జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3 దశల్లో 3 ఫేజెస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫేజ్ 1 అండి. ఈ ఫేజ్ 1 అనేది ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఈ ఫేజ్ 1 నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫేజ్ 1లో భాగంగా అన్ని విద్యా సంస్థలు అంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఈ ఫేజ్ 1లో భాగంగా
స్కూల్స్లో మరి విద్యార్థులందరిలో కూడాను దేశభక్తి, అదేవిధంగా జెండా పట్ల, జాతీయ జెండా పట్ల ఒక గౌరవాన్ని, రెస్పెక్ట్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు నిర్దేశించారండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పాఠశాలలో ఏవైతే ఈ బోర్డ్స్ అయితే ఉన్నాయో పాఠశాల వాతావరణంలో స్థిరంగా 3 జెండాల రంగులతో దాన్ని సుందరంగా అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో తిరంగా పట్ల క్విజ్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా కాంపిటీషన్స్, ఎస్సే రైటింగు, డిబేటింగు, అదేవిధంగా రంగోలీ ప్రోగ్రామ్స్, అదేవిధంగా జెండా వీవింగు, థ్రెడ్స్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం. దీంతో పాటుగా దేశ రక్షణ కోసం పోలీసులు, అదేవిధంగా సోల్జర్స్ చేస్తున్న సేవలను గుర్తుంచుకొని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణంలో 9వ డివిజన్ గౌడ వీధిలో విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ట శ్రావణి పర్యటించారు. ఈ పర్యటనలో ఇంటింటికి వెళ్లి గత వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, నేడు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అయితే నిన్న మొన్నటి వరకు ప్రజల ముందుకు వెళ్లిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన నేతలు నేడు తమ స్వరం మార్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టామని, అప్పుడు ఆ వ్యవస్థను తొలగించారని, దీంతో మహిళలకు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికలలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తల్లికి వందనం 3, 4 కేసేస్తారన్నారు కదా, ఎవరికో వేశారు. ఒకన్న అబ్బాయికి ఎలిజిబుల్ చూపిస్తున్నారు కానీ రాలే. ఇప్పుడు దాకాను రేషన్ ఇంటికి వచ్చేది, అది రావట్లేదు. ఏ పాలన ముందు ఉన్న పాలన ముందు ఉంటే బాగుంటే తర్వాత ఇంకో పాలన రావట్లే. ఎలిజిబిలిటీ పేరు చూపిస్తుంది, ముందు అబ్బాయికి కెనరా బ్యాంకులో పడింది, ఇప్పుడు పడట్లే. ఎలిజిబుల్ చూపిస్తున్నారు కానీ ఇప్పుడు దాకా పడలే. వస్తాయండి, పడతాయండి అంటున్నారు, అలాగే అని వస్తున్నారు. ఎన్నిసార్లు చుట్టూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నాం, ఎలిజిబుల్ ఉందండి పడతాయండి అండి. అక్కడ టైం అయిపోయింది, ఇంకెప్పుడు పడతాయి? వచ్చే సంవత్సరం అదే ఎలిజిబుల్ చూపిస్తాడు. ఆ 3 ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, ఒకన్న అబ్బాయికి తీస్తాడు, అంతే కదా. ఇచ్చి ఏ లాభం అండి? వందనం అనేది ఇప్పుడు ఈ ఫస్ట్ స్టాండర్డ్లో ఎవరికైతే ఫ్రీ సీట్ వచ్చిందో వాళ్ళు ఎవరికి పడలేదండి. ప్రతి ఒక్కరికి మేము కనుక్కున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి అసలు పొంతనే లేదు, పోలికే లేదు అని వాళ్ళంతటా ప్రజలు వాళ్ళంతటి నోటే వాళ్ళు చెప్పడము. ఏడాది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన చెప్పిన ఈ తల్లికి వందనం కానీ సంపూర్ణంగా ఇప్పటికీ కూడా అమల్లోకి రాలేదు. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు అన్నారు, అవి లేదు. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. నిరుద్యోగ భృతి అన్నారు, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదు. వాలంటీర్లందరినీ కూడా ఈ రాష్ట్రం మొత్తానికి కూడా అతి దారుణంగా మోసపోయింది ఎవరా అంటే ప్రజలు, ఆ తర్వాత వాలంటీర్లు. మీరు మా అక్క చెల్లెములు, మీరు నా అన్నదమ్ములు, మీకు మేము అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 మేము చేసి పెడతామని చెప్పారు. ఈరోజు వాలంటీర్ని మొత్తం కూడా 2,50,000 వాలంటీర్ని మొత్తం కూడా తీసి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పుట్టింది ఈ సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ. ఎంత ప్లానింగ్ ఉంటే ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటే చేసుంటారు. చాలా అవలీలగా వాలంటీర్లు అనేది ఆ వ్యవస్థని మొత్తం కూడా ఇప్పుడు తీసి పడేశారు. అదేవిధంగా ఇంటి వద్దకే రేషన్ వచ్చే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ తల మీద మోసుకొని వచ్చే పరిస్థితి నుంచి ఇంటి వద్దకే రేషన్ వచ్చి చాలా చక్కగా వాళ్ళ ఇంటి దగ్గరే రేషన్ పుచ్చుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళే పరిస్థితి నుంచి మళ్ళీ బ్యాడ్ డేస్, చెడు రోజులు మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఆటోలు కట్టుకొని ఒక పూటంతా లైన్లో నించొని ఎంతైతే ఉందో ఆ రేషన్ అంతా కూడా తలని ఎక్కించుకొని ఆటో కట్టించుకొని ఇంటికి వచ్చే పరిస్థితి మళ్ళీ మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇదే పరిపాలన రానున్న కాలంలో కూడా కంటిన్యూ అయితే ఇంకా దీనమైన స్థితిలోనే మన రాష్ట్రం తయారవుతుందని కూడా తెలియజేస్తూ, చాలా అతి తక్కువ డబ్బులకి మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బాబు సూటు మోసం గ్యారెంటీ అని పాంప్లెట్ చూపెడుతుంటే అమ్మ ఉచిత బస్సు వచ్చిందా అంటే రాలేదమ్మంటే, సంవత్సరానికి 3 గ్యాస్ దిమ్మలు అంటే ఒకటే పడిందని చెప్తాను. అలాగే 18 సంవత్సరాలు ఇన్ని వారికి 1,500 రూపాయలు పడ్డాయమ్మంటే పడలేదని చెప్తున్నారు. అలాగే నిరుద్యోగ భృతి. ఇదిలా ఉండగా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్న నగర మేయర్, డిప్యూటీ మేయర్లకు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా ఒక మహిళకు కరపత్రం ఇచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా హామీలను సంపూర్ణంగా అమలు చేయలేదని వివరించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో
ఆ మహిళ మేయర్ డిప్యూటీ మేయర్లకు ఎదురు ప్రశ్న వేశారు. 2019 సంవత్సరంలో మీరు కూడా ఎన్నికలలో హామీలు ఇచ్చారు, అన్నీ అమలు చేయలేదు కదా అని ప్రశ్నించగా మేము 5 ఏళ్లలో 50% అమలు చేశామని బదులిచ్చారు. దీంతో ఆ మహిళ స్పందిస్తూ 5 ఏళ్లలో వైసీపీ 50% హామీలు అమలు చేస్తే ఏడాదిలోనే చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో కూడా 50% అమలు చేశారు కదా అని ప్రశ్నించగానే మేయర్ డిప్యూటీ మేయర్లు షాక్ అయ్యారు. షాక్లో నుంచి కోలుకొని వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న తరుణంలో అసలు విజయనగరానికి మీరు ఏమి చేశారని ఎదురు ప్రశ్న వేయడంతో అసహనానికి గురైన మేయర్ డిప్యూటీ మేయర్లు కలుగజేసుకుని విజయనగరానికి మెడికల్ కాలేజీ, పట్టణంలో పార్కుల సుందరీకరణ, రహదారుల నిర్మాణం చేపట్టామని తెలియజేశారు. ఇంటికి పెన్షన్లు ఇచ్చామా, పిల్లలుంటే అమ్మఒడి ఇచ్చామా, వాలంటీర్లు ఇంటికి పంపించామా, ₹1 తీసుకోకుండా అదే రుణాలు అదే ఫస్ట్ చెప్పారు, ₹1 తీసుకోకుండా మీ పథకాలన్నీ మీ అకౌంట్ లోకి వేసామా? ఎవరు చేస్తారు? వీధి వీళ్ళకి స్కూల్స్ ఏవేవి ఉంటే అవన్నీ కూడా మార్పులు చేసామా, మెడికల్ కాలేజీలు తెచ్చామా, హాస్పిటల్స్ తెచ్చామా, రోడ్లు గీడ్లు అన్ని సూపర్ తయారు చేస్తారు. మెడికల్ కాలేజ్ విజయనగరంకి వచ్చింది, అదే కదా మీకు తెలియదు, అదే వచ్చింది ప్రాబ్లం. తీసుకెళ్ళండి నిజంగానే మీరు వెళ్ళాలి, అప్పుడే మరి వచ్చిందా అంటే వచ్చిందని కూడా మీకు తెలియదు, కానీ చాలా కాన్ఫిడెంట్ గా రాలేదని చెప్తున్నారు. అదే మీలో ఉండే గ్రేట్నెస్. అంటే నిజమైతే మాట్లాడాలి, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. అదే మాకు లేక ఓడిపోయాం మేము, తెలిసింది కదా, ఓడిపోయారు. మీరు ఎలా మాట్లాడితే చేసిన మంచిని మీకు గుర్తించి పార్కులు ఎవరు చేస్తారు, అభివృద్ధి ఎవరు చేస్తారు, రోడ్లు ఎవరు వేస్తారు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృద్ధి చెప్తున్నారు. అదే మీలో ఉండే గ్రేట్నెస్. అంటే నిజమైతే మాట్లాడాలి, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. అదే మాకు లేక ఓడిపోయాం మేము, తెలిసింది కదా, ఓడిపోయారు. మీరు ఎలా మాట్లాడితే చేసిన మంచిని మీకు గుర్తించి పార్కులు ఎవరు చేస్తారు, అభివృద్ధి ఎవరు చేస్తారు, రోడ్లు ఎవరు వేస్తారు, కాలువలు ఎవరు వేస్తారు, లైట్లు ఎవరు వేస్తారు? आप जाते नहीं है क्या बाहर घूमने के लिए? जाने से मालूम पड़ता है विजयनगर कैसा है, तब कैसा था, आज कैसा है. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృద్ధి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే 18,750 వచ్చిందా మీకు? డ్వాక్రాలో ఉన్నారా? రుణాలు మాఫీ జరిగారా? వాలంటీర్లు ఉన్నారు, ఇంటికి వచ్చేవారు అప్పట్లో? ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా. అప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి మీరే అంటే చేతికి ఇచ్చేవారు, ₹1 కూడా తీసుకునేవారు కాదు. తర్వాత రేషన్ ఇంటికి వచ్చేది, అక్కడికి వెళ్ళేవాళ్ళ. ఇప్పుడు అది కష్టంగా ఉంది, ఇది కష్టంగా ఉంది, ఇబ్బందే కదా. ఆటో వేసుకొని కట్టుకొని మళ్ళీ సరుకులన్నీ మోసుకొని రావాలి కదా. పూట అయిపోతుందా లైన్లో నుంచి అవన్నీ తీసుకోవడం? ఇక్కడికి వస్తే ఫాస్ట్గా అయిపోద్దా? ఎవరు బాగున్నట్టు చెప్పిందని చేసి పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పిందని చేశారు కదా. 3 ఏళ్ళు కరోనా వచ్చింది, కరోనా మొత్తం ప్రపంచం అంతా వచ్చినట్టే లెక్క, ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. అప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితి ఇటు అటు ఉన్నా సరే ఆరోగ్యరీత్యా మెడిసిన్స్ కానీ, హాస్పిటల్లో బెడ్లు కానీ, ఇవన్నీ మాస్కులు, శానిటైజర్లు ఇవన్నీ ఇంటికి పంపించాము. అప్పుడు అవన్నీ కేవలం మనం ఉండబట్టి, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు స్వామి గారు ఉండబట్టే జరిగిందని ఒక విషయం మనం గుర్తించాలి. మనం ఇంట్లో ఉంటాము, మన బయట ప్రపంచం తెలియదు, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రేపు ఓటు అనేది వాడతాం కదా, ఓటు అనేది ఎవరికి వేయాలో తెలియాలి అంటే 4 సార్లు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దాకా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్త రాష్ట్రానికి కొత్త సీఎం అయ్యారు, చెప్పింది చేసి పెట్టారా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవన్నీ మీరు చదవండి, ఇంట్లోకి వెళ్ళాక అలా కూర్చొని ఫ్యాన్ వేసుకొని చదవండి. ఇవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. ఇందులో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు అమల్లోకి రాలేదు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు శివప్రసాద్, పాత్రోలు మాట్లాడుతూ
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వాలని అన్నారు. జర్నలిస్టులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హెల్త్ కార్డుల మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగానే స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పి అప్పారావు, శర్మ జర్నలిస్టులు పాల్గొన్నారు. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క డిమాండ్స్ డే తాలూకా జర్నలిస్టుల డిమాండ్స్ 6 వాళ్ళందరికీ కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రధానంగా ఎక్రిడేషన్ అయితే కానీ, అటాక్స్ కమిటీ అయితే కానీ, హౌసింగ్ కానీ ఇట్లాగా అనేకమైన 6 రకాల సమస్యలతోనే ఈ యొక్క ప్రజాప్రతినిధులకి మేము ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా రేపు జరుగుతున్న శాసనసభ సమావేశంలో కానీ రేపు కేబినెట్ సమావేశంలో జర్నలిస్టుల కోసం మన కోసం ప్రస్తావించి ఇవన్నీ మన హక్కులన్నీ కూడా మనకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కూడా అక్రిడేషన్స్ ఇస్తామని అలాగా ఎక్స్టెన్షన్ చేసి పూర్తి స్థాయిలోని జర్నలిస్టులకు న్యాయం చేయకపోవడం, అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం కూడా ఇలాగే ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తుంది. కనీసం జర్నలిస్టులకు ఒక అరగంట సేపు వీళ్ళ తాలూకు సమస్యలు ఏంటి ఒకసారి మాట్లాడదామనే తీరిక లేకపోవడం మన దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళని కూడా వాటర్లే అనే ఒక భావనలో వాళ్ళు ఉండాలి. ఒక జర్నలిస్టులు ఒక 100 మంది ఫ్యామిలీస్ని ప్రేరేపించగల శక్తి అయితే ఉన్నది. ఈ శక్తిని తక్కువగా అంచనా వేస్తే గత ప్రభుత్వాలు అనుభవించినట్టుగైతే ఈ ప్రభుత్వాలు కూడా అదే అనుభవించే అవకాశం ఉంటుంది. దయచేసి జర్నలిస్టుల తాలూకా డిమాండ్ను సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుచున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే జర్నలిస్టులని ఈ రకంగానే ట్రీట్ చేస్తుంది. ఎక్రిడేషన్ జీవో ఇప్పటికి 14 నెలలైనా సరే ఈ రోజు వరకు కూడా విడుదల చేయలేదు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికపరమైన భారం ఎటువంటి భారం లేదు. జర్నలిస్ట్ అన్న వారికి కేవలం ఎక్రిడేషన్ అది పెంచి పోషించదు. కాకపోతే అది మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాము. దాని ద్వారా బస్సు పాస్ మాత్రం ఒక్కటే మాత్రం ఇది ఉంది. అయితే చాలామంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఎక్రిడేషన్ ఉంటే కానీ ప్రభుత్వం హెల్త్ కార్డు మంజూరు చేయదు. ఇలాగ వాయిదాలు వేసుకుంటూ రెన్యూలు అంటే అలా కాలం గడిచిపోతుంది. విజయనగరం పట్టణంలోనే మా జర్నలిస్ట్ మిత్రులు ఈ ఏడాది కాలంలో 4 చనిపోయారు. చాలా బాధాకరం అది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తక్షణమే అక్రిడేషన్లకు సంబంధించిన జీవోను విడుదల చేయాలి. అలాగే అక్రిడేషన్ కమిటీలో యూనియన్లకు ప్రాధాన్యత కల్పించాలి. అలాగే అటాక్స్ కమిటీని కూడా నియమించాలని మేము కోరుతున్నాం. జర్నలిస్టులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారో ఆ ఇళ్ల స్థలాలు ఊసేలేదు. దాని మీద కూడా ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి ఈ సమస్యలను పరిష్కరించాలని మేము తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు కస్పా ఆర్యవైశ్య సంఘంలో శ్రీ పద్మావతి టీం ఆధ్వర్యంలో సాయి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ శ్రీరామూర్తి, ప్రముఖ డాక్టర్ సింధూరి సుమారు 1000 మంది పేషెంట్లకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి కావలసిన మెడిసిన్స్ కూడా ఉచితంగా అందజేశారు. ఈ మెడికల్ క్యాంప్లో బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, క్యాన్సర్ మొదలగు ఆరోగ్య సమస్యలన్నిటికీ ఉచితంగా చెకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కస్పా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పేదలైన ఆర్యవైశ్యులు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం జరిపిస్తున్నామని తెలిపారు. అలాగే చెకప్ చేసుకోవడానికి వచ్చిన పేషెంట్లందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డాక్టర్ నాగాభిషేక్, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కోల్గట్ల సంధ్య, ఎండి జనరల్ పాల్గొన్నారు. సభ్యులందరం కలిపి వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెకప్ చేయించేసి ఉచితంగా మెడిసిన్ ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో మేమందరూ కలిపి సుమారు ఒక 2 lakhs దాకా మేము వేసుకుని ఎవరెవరికైతే నెసరీగా మెడిసిన్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా లార్జ్ స్కేల్లో బాగా పూర్ పీపుల్ అయ్యండి, ఇంకా లార్జ్ స్కేల్లో వాళ్ళకి మెడిసిన్ గట్టా కావాలనుకున్నా, అలాగే స్కానింగ్లు గట్టా ఏమైనా కావాలనుకున్నా ఈ ఒక్కరోజు గ్యాప్లో వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు వెళ్ళి మేమే దగ్గర ఉండి ఉచితంగా ఇంకా హై లెవెల్లో, హై క్వాలిటీలో మెడిసిన్ కావాలంటే వాళ్ళకి అందించడం, అలాగే స్కానింగ్స్ గట్టా ఏమైనా కావాలన్నా కూడా చేయడానికి అని చెప్పేసి అది కూడా మేము ప్రిపేర్ అయ్యాము. సుమారు ఇంచుమించు ఒక 300 మంది దాకా ఈరోజు లోపల ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల, వాసీమాత దయ వల్ల అందరికీ కూడా చెకప్ చేయించేసి అలాగే వచ్చినటువంటి పేషెంట్కి తగిన సదుపాయం కూడా చేసాం. ఫ్యాన్లు, కుర్చీలు, అలాగే స్నాక్స్, ఎవరైనా ఇంకా కావాలనుకుంటే వాటరు, అలాగే టీ, బిస్కెట్స్ వాళ్ళకి హ్యాపీగా వచ్చి చూపెట్టుకుని హ్యాపీగా మెడిసిన్ అందుకుని వెళ్ళిపోయే విధంగా మొత్తం లోపల అట్మాస్ఫియర్ అన్నీ కూడా చేసాము. ఇది మెడికల్ బ్యాంకు. మేము 30 సంవత్సరాలు పెట్టి మీ ఆర్వైశ్య సంఘంలో
ప్రతి సంవత్సరం కూడా ఈ మెడికల్ క్యాంపును చేసుకుంటూ వస్తున్నాము. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ సిపిఐ నాయకులు బుగత అశోక్లు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వెనుకలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పిన మంత్రి లోకేష్ ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను బిగించాలని చెప్పడం దారుణమని అన్నారు. ఈ విషయంపై వైఎప్ల కేశవ్ గతంలో కోర్టులో కేసు వేశారని ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆరోపించారు. విద్యుత్ టారిఫ్ ఛార్జీలు తగ్గించాలని కోరారు. స్మార్ట్ మీటర్ల వల్ల పేద ప్రజలపై భారం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకరరావు, ఏఐటీసీ నాయకులు రంగరాజు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు దేనికి పెడుతున్నారు? వీళ్ళ ఆదానితో అంటే మీరు నరేంద్ర మోడీతో కౌగిలించుకున్నారు కాబట్టి ఈవేళ ఆదాని తాలూకు స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఇది చాలా నీచమైనటువంటి విధానం. ఇప్పటికైనా మీ కూటమి ప్రభుత్వ ఆలోచన ఈ విధంగా విద్యుత్ భారాలను తగ్గించాలి, స్మార్ట్ మీటర్ల ఆలోచన వెనక్కి తీసుకోవాలి, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలి. అలాగే ఈ కరెంటు ఛార్జీలు పెంచేది మీరే, బిల్లులు ఎక్కువ వస్తున్నది మీరే. ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా బిల్లులు ఎక్కువైతే ఈవేళ ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని రద్దు చేస్తుంది. ఈవేళ తల్లికి వందనాన్ని కూడా కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని 300 యూనిట్లు దాటి వచ్చాయని తల్లికి వందనాన్ని రద్దు చేసింది కూడా మీరే. ఇది చాలా దుర్మార్గం. అవుతుంది. ఎవడు నారా లోకేష్ బాబు గారే ఈ రోజుకి వచ్చేసరికి నేను దగ్గరుంటాను, ఆ రోజు భద్రం పెట్టమన్నాడు, ఈ రోజు భద్రంగా పెట్టమంటున్నాడు. కాబట్టి ఇదేం న్యాయం, ఇదేం పద్ధతి? ఒక రాజకీయ నాయకుడు అధికారం కోసం ఇటువంటి అవకాశవాద రాజకీయాలు చేయడం ప్రజల్ని మోసగించడం అవుతుంది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలని వామపక్షాలుగా మేము చెప్తున్నాం. కాబట్టి ఈ ధరల పెరుగుదల అనేది అన్ని రకాలుగా ప్రజానీకం అన్ని వర్గాల మీద ఇది భారం ఉంటుంది. ముందేమో పరిశ్రమలకు అన్నారు, తర్వాత వ్యాపార సంస్థలకు అన్నారు, ఇప్పుడేమో ఇంటింటికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ మీటర్లకు ఎక్కడ అద్దు ఆపు ఉండదు. ఎందుకని ఒకసారి బీజేపీ హుకుం జారీ చేసిందంటే, ఒకటి మాట ఇచ్చిందంటే అక్కడ మాట తప్పదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో మాట తప్పుతుంది, కానీ కార్పొరేట్కి ఇచ్చిన మాటలో ఎక్కడ కూడా వెనక్కి పోదు. అందుకని ఆదానికి వ్యాపారం అప్పచెప్పాలి, శిరీషాయి కంపెనీకి అప్పచెప్పాలి. ఆ కార్పొరేట్ ప్రయోజనం దాంట్లో ఉంది. కార్పొరేట్ సేవ తప్ప ప్రజల సేవ లేదు. అందుకని ప్రజల మీద వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా వీళ్ళ ప్రజావేదిక ఆధ్వర్యాన, వామపక్షాల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పటికైనా ఆ స్మార్ట్ మీటర్లు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ట్రూప్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజల మీద భారాలు వేయకూడదు. ఆ రకంగా ప్రజలకి అనుకూలంగా ఉండే విధానాలు ఏవైతే మనం చెప్తున్నామో ఆ విధానాలకు అనుకూలంగా చేస్తే సరే, లేకపోతే సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈరోజు ప్రైవేటు హోటల్లో జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ఆమె గౌరవ అతిథిగా హాజరయ్యారు. ముందుగా వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రార్థనా గీతం ఆలపించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని అన్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితం ఏర్పాటైన సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని, ప్రతి నెల పేదలకు బియ్యం పంపిణీ చేయడం, ఆగస్టు 15వ తేదీన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం, ప్రతి సంక్రాంతికి నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయడం, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 108 రకాల పిండి వంటలతో సారే సమర్పించడం, ఇలా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అన్నదాన సత్రాలు కానీ, చౌల్ట్రీలు కానీ నిర్వహణలో ఆర్యవైశ్యులు అగ్రభాగాన్ని నిలిచి నిర్వహిస్తూ ఉండడం గొప్ప విశేషమని అన్నారు. పూర్వం నుంచి సమాజ సేవతో పాటు వితరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్న ఆర్యవైశ్యులు అభినందనీయులని అన్నారు. ఆర్యవైశ్యుల సహకారం లేనిది ఏ కార్యక్రమం జరగదని, జగద్వితమని అన్నారు. పూర్వం నుంచి వస్తున్న గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. శ్రీ మట్టె శ్రీనివాసరావు గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ కోలగట్ల శ్రావణి గారికి, మా సెక్రటరీ రవి గారికి, ట్రెజరర్ వేణు గారికి, మరియు సీనియర్ అడ్వకేట్ బొడు సత్యనారాయణ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్సమాంజలి. ఈరోజు నన్ను నమ్మి నాకు ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి గల కారణమైన గౌరవ అధ్యక్షులు మన కోలగట్ల వీరభద్ర స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రవా శ్రీనివాసరావు గారు వీరభద్ర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మాజీ డిప్యూటీ స్పీకర్ యొక్క ఆశీర్వాదంతో వీరు ఈ యొక్క పదవిని అలంకరించడం జరిగింది. చాలా యాక్టివ్గా వీరు వర్క్ చేస్తారని ఆశిస్తాం. ఈ యొక్క ఆర్యవైశ్య సేవా సంఘానికి వారు ఎన్నో సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ రోజున వారి యొక్క టీం అంతా
యంగ్ జనరేషన్ అంతా బయలుదేరి ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేసి సంఘం బలోపేతం అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలకి ఈ యొక్క సంఘం యొక్క ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ రోజున మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారు 100% సక్సెస్ అవుతారు. ఎందువల్లంటే ఆయన స్వార్థం లేదు, ఆయన స్థితిపరుడు. అందువల్ల అలాంటి ప్రెసిడెంట్ ఉండడం వల్ల 10 మందికి ఉపయోగపడుతూ ఆయనకి సంఘానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తూ అన్నదానాలు స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే ముద్దు అనే నినాదంతో ఈరోజు విజయనగరం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు తీసుకుని రావాలని ప్రయత్నిస్తే ప్రజా సంఘాలు వ్యతిరేకించేని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా స్మార్ట్ మీటర్లు ఎవరైనా పట్టుకొని వస్తే వాటిని పగలగొట్టండి అని లోకేష్ పిలిపించారని అన్నారు. మరి ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను ఎలా సమర్థిస్తూ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను వేస్తారని అన్నారు. అంబానీ అదానీలకు ప్రభుత్వం దాసోహం అవుతున్నాయని ఆవేదన వెలుబుచ్చారు. కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో మరి స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లు వద్దు, స్మార్ట్ మీటర్లు వేసుకుంటే మీరు పగలగొట్టాలని పిలుపునిచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అయితే కూటమి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్ పేరుతోటి స్మార్ట్ మీటర్ తీసుకొచ్చి వేయడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం వెంటనే స్మార్ట్ మీటర్లు విరమించుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆదానీలు అంబానీలు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి రాయితీలు ఇస్తూ వాళ్ళు కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ వాళ్ళు స్మార్ట్ మీటర్లు వేసుకునే విధంగా వాళ్ళు తయారు చేసి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఈరోజు స్మార్ట్ మీటర్ పేరుతోటి 15,000 రూపాయలు దాని ఖరీదు ఉంటుంది. దాని ఖరీదు 15,000 రూపాయలు అయితే ఒకసారి వినియోగదారులు కూడా వసూలు చేయకుండా నెలకింతనే ఒక 200-300 బిల్లులో వేస్తూ 10 సంవత్సరాల వరకు కూడా తీర్మానం చేసే విధంగా మరి డబ్బులను వసూలు చేస్తుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని ఈరోజు మేము సిపిఐఎంఎల్ పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరి కూటమి విద్యుత్ సబ్స్టేషన్ల కోసం తమ స్థలాలు తీసుకునేందుకు బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారని దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామంలోని ఎరుకలపేటకు చెందిన కుటుంబాల వారు వాపోతున్నారు. ఈ మేరకు వారు కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతకాలు పెట్టకపోతే పింఛన్తో పాటు ఇతర సంక్షేమ పథకాలు రావని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. 125 కుటుంబాలు నివసిస్తున్నాయని తమకు తెలియకుండానే కొలతలు తీస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక రాజకీయ నాయకులు అనుమతులు ఇచ్చినట్లుగా చెబుతున్నారని వాటిని రద్దు చేయాలని విన్నవించుకున్నారు. పొలం ఎస్టీ ఎరుకులపేటకి ఆనుకొని 8 ఎకరాలు ల్యాండ్లోనే పవర్ ప్లాంటు లేదా సబ్స్టేషను కడదామని విఆర్ఓ సర్వేర్లు వచ్చి మా ఇండ్ల మీదకి వచ్చి కొలతలు తీస్తున్నారు. మాకు అనుమానం వచ్చి కలెక్టర్ ఆఫీస్ వారికి వచ్చి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ సబ్స్టేషన్కి కానీ లేదంటే పవర్ ప్లాంట్ కానీ కట్టడం వల్ల మా ఎరుకులపేట వాళ్ళు 125 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడాను కొన్ని నష్టాలు గురవుతారు. అలాగే అనారోగ్యానికి కూడాను గురవుతారు. రెండోది ఏంటంటే స్థలాలు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ఇంగిలాపల్లి గ్రామానికి ఇరువైపులా చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లోనే కట్టకుండా మా ఏరియా దగ్గరికి వచ్చే మా ఎరుకులపేట దగ్గరికి వచ్చే కడతామని చెప్తున్నారు. ఖాళీ స్థలాలు లేక మేము ఆ స్థలాలు అడిగాము. ఆ స్థలాలు మాకు ఇల్లు కట్టుకోవడానికైతే మటుకు ఇవ్వడానికైతే స్థలాలు లేవని చెప్పారు. కానీ పవర్ ప్లాంట్ కడతామని చెప్పడానికి అయితే మటుకు అక్కడ స్థలం ఉందని నిర్ణయించారు. మాకు అక్కడ ఆ స్థలం దగ్గర పవర్ ప్లాంట్ కానీ సబ్స్టేషన్ కానీ కడితే మేము ఒప్పుకోము. ధర్నా చేయడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. జాతీయ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించాలని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం ప్రెస్ క్లబ్లో సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ సభ జరిగింది. గతంలో సిపిఐ-ఎంఎల్లో పనిచేసిన శంకర్రావు, అప్పులరాజు, గిరిప్రసాద్ తదితరులు 50 మంది కార్మికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు సిపిఐ లిబరేషన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బుగత బంగారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తన ఫ్యాసిస్ట్ ఏజెంట్లను దేశంపై రుద్దుతుందని అన్నారు. అస్సాంలో చేసిన పౌరసత్వ చట్టాన్ని దేశమంతటా దొడ్డిదారిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని, దానిలో భాగంగా బీహార్లో ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఓటర్స్ రిజిస్ట్రేషన్ పేరిట ప్రతిపక్షాలకు చెందిన 64 లక్షల మందిని తీసివేయడం జరిగిందని, ఇది మొత్తం బీహార్ ఓటర్లలో 15% ఉందని, ఇది దురుద్దేశంతో కూడిన సర్వే అని బంగారావు ఆరోపించారు. తీసుకోలేదు. ఇంకా ఆశాస్పదం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఎలక్షన్ ఓటర్ కార్డుని కూడా వాళ్ళు గుర్తించడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో రకంగా వాళ్ళు అడిగేది ఏంటి? మీకు భూములకు సంబంధించినటువంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా? మీ తాతల నాటి నుంచి మీకు స్థిరాస్తులు ఇక్కడ ఉన్నాయా? మీకు భూములు ఉన్నాయా? మీకు ఇల్లు ఉన్నాయా? పేదలందరూ కూడా భూములు ఉన్నట్టయితే భూముల కోసం పోరాటాలు ఎందుకు జరుగుతాయి? పేదలందరికీ ఇల్లు ఉన్నట్టయితే, మొత్తం వాళ్ళకి ఇవాళ గృహ సదుపాయం ఉన్నట్టయితే వాళ్ళు ఇవాళ మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, మాకు ఇల్లు కట్టించమండి అని ఎందుకు అడుగుతారు? ఈరోజు దేశం అంతా అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇవాళ బీహార్లో ఒక రకంగా చెప్పాలి అంటే ఎలక్షన్ కమిషన్ తన స్వయం ప్రతిపత్తిని వదిలేసి అక్కడ ఉన్నటువంటి మోడీ గారికి అనుకూలంగా మొత్తం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. డెంకాడ మండలం గునుపూరుపేట రైతులు నిరసన వ్యక్తం చేశారు. ప్లాన్ 2041 ప్రకారం తమ గ్రామంలో కొండరాజు చెరువు కింద ఆయకట్టు రైతులు భూములు కోల్పోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత మాస్టర్ ప్లాన్కు రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత ప్రభుత్వ హయాంలో ఈ ప్లాన్ మార్చడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాస్టర్ ప్లాన్కు గ్రామ రైతులంతా వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. దీనివల్ల గ్రామంలోని 1 సెంటు భూమి కూడా మిగలదని ఆరోపించారు. పాత ప్లాన్ ప్రకారం VMRDA మాస్టర్ ప్లాన్ ఉండాలని, లేని పక్షంలో రైతుల ఆత్మహత్యలు శరణ్యమని వారు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, తర్వాత ఆ లేఅవుట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వారి స్వలాభం కోసం దాన్ని 2023లో VMRDA ప్లాన్ ఏంటంటే 2023 చేంజ్ చేయడం జరిగింది. అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి ఇంటిమేషన్ కానీ మా గ్రామ పెద్దలకు కానీ గ్రామ రైతులకు కానీ ఇటువంటి గ్రామ సభ నిర్వహించకుండా ఆ ప్రతిపాదిత 2023 రీఅలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని వలన మా గ్రామంలో సుమారుగా కొండరాజు చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సుమారు 500 నుంచి 700 ఎకరాల ఆయకట్టు మీదుగా దాన్ని మళ్లించడం ద్వారా సుమారుగా 100 నుంచి 150 ఎకరాల పల్లం భూమి మా గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్ల వల్ల మిగతా ఏదైతే ఆయకట్టు ఉందో ఈ ఆయకట్టు మీదే గ్రామంలో 500 రైతులు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కాబట్టి దాన్ని ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీన్ని మార్చి ఇప్పుడున్న మా రైతులందరినీ ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈరోజు వలస పోయే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి ఉన్నారు. 21 ప్రతిపాదిత ప్లాన్ ఉందో దాని ప్రకారంగా పోవడం వల్ల మాకు ఎటువంటి రైతులకి ఎటువంటి నష్టం వాటిల్లదు. ఈరోజు 2023 ప్రతిపాదిత ప్లాన్ ద్వారా ఇవ్వడం వల్ల మాకు 100 నుంచి 150 ఎకరాలు నష్టం జరుగుతుంది. 2041 మాస్టర్ ప్లాన్ రోడ్ డిజైన్ అలైన్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేయవలసిందిగా, కొత్త ప్లాన్ని రద్దు చేసి ప్రజలందరికీ రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లోని సౌకర్యాలను మెరుగుపరచాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ కోరారు. వసతి గృహాలలోని సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వైసీపీ యువజన విభాగం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్స్లోని పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. విద్యార్థులకు ఆహారం చాలినంతగా అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హాస్టల్స్లో మెనూ చాలా బాగుండేదని, ఇప్పుడు అదే హాస్టల్స్లో మెనూ చాలా తేడాలు వచ్చాయని అన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో దోమలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులకు దోమతెరలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగ నాయకులు కె సాయి తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్లోని ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కటి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్లోని జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పారిశుద్ధ్యం అంటే హైజీన్ అది చాలా పూర్గా ఉన్నది. వాష్రూమ్స్ దగ్గర కానీ కిచెన్ ఏరియాస్లో కానీ చాలా పూర్ హైజీన్ వాల్యూస్ని వాళ్ళు పాటిస్తూ అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది మేము ప్రధానంగా నోటీస్ చేసాం. అందులో భాగంగా ఫుడ్ కూడా చాలని రేషన్ తోటి వాళ్ళు చేయడం అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒక 50 మంది పిల్లలుంటే అక్కడ కనీసం ఒక 2-3 కిలోల వస్తువులతోటి వాళ్ళు ఏదో కార్యక్రమం చేసేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మెనూకి ఈరోజు ఈ ప్రభుత్వం బ్యానర్ల మీద ఫోటోలు మార్చిందే తప్పించి
కొత్తగా మెనూలోని తీసుకొచ్చిన ఒక మంచి విషయాలు లేవు. అలానే కొన్ని పాత మెనూలో ఉన్న కొన్ని మంచి విషయాలు అంటే ఉదయం లగంగానే పాలు చెక్కి ఇలాంటి విషయాల్లోని కూడా వాళ్ళు పాటించట్లేదనే విషయం ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం. అందులో భాగంగా అనేక హాస్టల్లోని ఈరోజు వర్షాకాలం వస్తుంది, దోమలతోటి వాటితోటి ఇబ్బంది పడి అనేక మంది విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. సో వాళ్ళకి దోమల తెరలు కానీ లేకపోతే దుప్పట్లు కానీ సరైన ఫ్యాన్లు కూడా లేవు అని చెప్పేసి అంటే అంత దారుణంగా ఉన్నదని చెప్పేసి మేము చాలా చింతించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి సమస్యలన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి తక్షణమే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తలక ఆరోగ్యం, విద్యార్థుల తలక భవిష్యత్తు ఈ ప్రభుత్వం తలక బాధ్యత అని చెప్పేసి మరొకసారి వాళ్ళందరికీ కూడా గుర్తు చేసి రానున్న రోజుల్లోని ఈ సమస్యలను కానీ ఖచ్చితంగా మీరు తీర్చకపోతే విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదిలే ప్రసక్తి లేదు. శృంగవరపుకోట మండలంలో బొడవర జంక్షన్ నుంచి చిట్టెంపాడు వరకు ఉన్న రోడ్డును తక్షణం పునర్నిర్మాణం చేయాలని కోరుతూ పలువురు గిరిజనులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ గత కొన్నేళ్లలో ఈ రహదారిలో 16 గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఈ రోడ్డు బాగా పాడైపోయిందని, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం చూస్తున్నామని పలువురు గిరిజనులు తెలిపారు. ఈ రోడ్డుకు గాను సుమారు 11 కోట్ల రూపాయల వ్యయంతో 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం శాంక్షన్ అయిందని, అయితే ఎంపీ భరత్ చేతుల మీదుగా 2 నెలల క్రితం రోడ్డుకు శంకుస్థాపన చేశారని, మరి దీనికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము గిరిజన సర్పంచ్గా అదేవిధంగా మా గిరిజన గ్రామాల నుంచి నిరసన బొబ్బిలి మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏఎంసీ అధ్యక్షులు మరియు శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు, బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎంసీ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ తెర్ల మండలం టీడీపీ అధ్యక్షులుగా ఉన్న నర్సుపల్లి వెంకటనాయుడు గత 40 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నారని, ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే వ్యక్తిగా ఎంతో మంచి పేరు కలిగిన వారిని కొనియాడారు. ఏఎంసీ ద్వారా బొబ్బిలి నియోజకవర్గ రైతాంగానికి వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని తనకి పూర్తి నమ్మకం ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన కమిటీ చేసిన పరిపాలన కాకుండా బొబ్బిలి ఏఎంసీ చరిత్రలోనే ఈ పాలకవర్గం ఒక నూతన అధ్యయనానికి నాంది పలికిందని, వారికి తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలుపుతూ ఏఎంసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఎదుర్కోదు. కానీ అవన్నిటికీ కూడాను మీరు కలపకుండా డబ్బులు కావనివ్వండి, ఒత్తిళ్లు కావనివ్వండి, కుటుంబం మీద ఒత్తిళ్లు అవనివ్వండి, స్నేహాల మీద ఒత్తిళ్లు అవనివ్వండి, వ్యాపారాల మీద ఒత్తిళ్లు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ వేట్లకి కూడా మీరు కలపకుండా తెలుగుదేశం పార్టీకి, మాకు తెలుగుదేశం పార్టీ జెండాకి అండగా నిలబడినటువంటి బొబ్బిలి పులిలో బొబ్బిలి నియోజకవర్గం. నా ఎలక్షన్కి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒక సముచిత స్థానంలో కూర్చోపెట్టడానికి నా సాయి శక్తిలే కాదు, నా శక్తికి మించి నేను మీ అందరి గురించి పనిచేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం 4 మాసాల కాలంలో బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం సాధించాం, రానున్న రోజుల్లో సాధించబోతున్నాం. అవతల పక్క కూడా మన ప్రతిపక్ష వాళ్ళు ఎంత గింజుకున్నా కొత్త సాగునీటి ప్రాజెక్టు శృంగవరపుకోట మండలంలో బొడ్డవర జంక్షన్ నుంచి చిట్టెంపాడు వరకు ఉన్న రోడ్డును తక్షణం పునర్నిర్మాణం చేయాలని కోరుతూ పలువురు గిరిజనులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఈ రహదారిలో 16 గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఈ రోడ్డు బాగా పాడైపోయిందని, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం చూస్తున్నామని పలువురు గిరిజనులు తెలిపారు. ఈ రోడ్డుకి గాను సుమారు 11 కోట్ల రూపాయల వ్యయంతో 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం శాంక్షన్ అయిందని, అయితే ఎంపీ భరత్ చేతుల మీదుగా 2 నెలల క్రితం ఈ రోడ్డు శంకుస్థాపన చేశారని, మరి దీనికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా ఈరోజు గజపతి నగరం ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీస్ వద్ద ప్రజావేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వేదిక నాయకులు శ్రీనివాసపురం అప్పారావు మాట్లాడుతూ తక్షణమే స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు
సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు రద్దు చేసి విద్యుత్ భారాలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోకుండా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 17,000 కోట్ల రూపాయల ఛార్జీల భారం మోపారని, సెకీ ఒప్పందంపై మాట మార్చారని అన్నారు. ఇది ప్రజలకు దోహం చేయడమే. కార్పొరేట్ కంపెనీలకు, ముఖ్యంగా అదానికి విద్యుత్ రంగాన్ని అప్పగించి ప్రజలకు చీకటిని మిగిల్చాలని చూస్తున్నారని అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి పెన్షన్లను కక్షపూరితంగా ఆపివేయడం దుర్మార్గమని అన్నారు. పెన్షన్లకు సంబంధించి మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పెన్షన్లు అందటం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతౌడు, మండల పార్టీ అధ్యక్షులు బోడి వెంకట్రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ కార్యక్రమం ఉందో మరి మొన్న 1వ తారీఖునే వితంతు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. కానీ జనవరిలో ఏదైతే శాంక్షన్ వచ్చాయని చెప్పి మళ్ళీ 1వ తారీఖున చూసేసరికేమో కొన్ని పెన్షన్లు ఏమో రాజకీయ దురుద్దేశంతో కట్ చేయడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే పెన్షన్ అనేది పాపం భర్త చనిపోతే భార్యకు వస్తుంది, దాని మీదే పాపం ఆవిడేమో ఆధారపడి ఆ 4,000 జీవనం పోషించే పరిస్థితిలో ఈ విధంగా రాజకీయ కష్ట పెట్టుకొని పెన్షన్ తొలగించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. దత్తిరాజర్లో ఒక 3, గజపన్నారులో ఒక 2, అలాగే జంచారులో ఒక 5 ఈ విధంగా గతం చూపెట్టారు. శాంక్షన్ లేకుండా ఉంటే వేరే విషయం. శాంక్షన్ వచ్చాయని చెప్పి మళ్ళీ మన 1వ తారీఖు వచ్చేమో శాంక్షన్ లేకపోవడం ఉంది అంటే రాజకీయ దురుద్ధం చేసిందే కదా. స్వయంగా ఈ నియోజకవర్గ మంత్రి, దీనికి సంబంధించిన మంత్రి. గుమ్మలక్ష్మీపురం మండలం లోబముట బుడ్డెమ్మ ఖర్గ గ్రామ పరిధిలో సోమవారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు పాలక మహేంద్రరావు నివాసంపై ఏనుగుల గుంపు అర్ధరాత్రి దాడి చేసి ఇంటిని నేలమట్టం చేశాయి. నిద్రలో ఉన్న మాకు ఏనుగులను చూశాక ఏం జరుగుతుందో భయంతో ఇంటి నుంచి పరుగులు తీశామని బాధితులు పేర్కొన్నారు. ఈ 4 నెలలు పండించిన పంటను సంవత్సరం అంతా తింటామని, ఈ సమయంలో ఏనుగులు పంటను నాశనం చేశాయని వారు వాపోతున్నారు. మాకు భూమి అంతా ఇక్కడే ఉంది, మరి బతుకు లేదు. గాజులు మొత్తం పోయింది. ఇది రేకులు లాగేస్తే ఆ కర్రలు పడిపోయినాయి, ఆ గాజుల మీద అన్ని పోయింది. దుడ్డుకల్ పంచాయతీ దాదిపురం మా ఊరు. మరి ఇక్కడ పూర్వం నుంచి మా అత్త మామ ఉన్నారు. మేము పెళ్ళి ఒక ముందు నుంచి ఇక్కడ పాక కట్టి ఉన్నాం నాయన. రాత్రి జరిగిన సంకటన మేము చెప్పలేకపోనాం. చెప్పన్నటికి కూడా భయం వేసేస్తుంది, చచ్చిపోతాం. మరి 10 నిమిషాలతోటి పరిగెట్టి వెళ్ళాం ఇలాగ అరుపులతోటి. మరి ఉంటే చచ్చిపోతాం. మరి నిద్ర మత్తులోనో బతికి పరిగెట్టి వెళ్ళిపోనాం. లేకపోతే చచ్చిపోతాం. మరి 10 నిమిషాలే మాకు లేపించింది దేవుడు, మాకు కాపాడ్డాయి. ఉద్యోగుల హక్కుల సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక వినూత్నంగా రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందామనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షులు కంది వెంకటరమణ పేర్కొన్నారు. కేఎల్పురం ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని నెల్లిమర్ల, గజపతి నగరం, బొబ్బిలి మొదలగు 4 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఉద్యోగుల కోసం ప్రభుత్వంతో సమస్యలపై పోరాటం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల హక్కులపై అందరినీ చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల ఆమోదం కొరకు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి బాలభాస్కర్రావు, వెంకటరమణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రండి టీ తాగుదాం మాట్లాడుకుందాం అని చెప్పేసి మరి విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ వద్ద మరియు నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం, గజపతి నగరం మరియు
ఎస్కోట్ తాలూకాలలో నేడు ఈ కార్యక్రమం చేసామండి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేరుకుపోయిన 30,000 కోట్ల బకాయిలు రావాలని పిఆర్సీ కమిషన్ వేసి ఈలోగా ఐఆర్ని ప్రకటించాలని, అదేవిధంగా మరి ఏపీజీఎల్ఐ పిఎఫ్ సరెండర్ లీవ్ విడుదల చేయమని చెప్పేసి, మరియు సిపిఎస్ 2003లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఓపీఎస్ మార్చమని, 2004 తర్వాత జాయిన్ అయిన అందరూ కూడా మెరుగైన సిపిఎస్ విధానం ప్రకటిస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది గవర్నమెంట్, దాన్ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఈ 5వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రంతో పాటు అన్ని తాలూకాల మండల కేంద్రాలు కూడా ప్రతిరోజు ఈ యొక్క లంచ్ విరామ టైంలో టీ తాగుతూ చర్చిస్తాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమస్యలన్నీ ఉద్యోగస్తులకు వివరిస్తూ మేము ఈ విధంగా పోరాటం చేస్తున్నాం, మీరు మాతో కలిసి రండి, లేకుంటే మీ సంఘాలతో ఇదే డిమాండ్ని మీరు అడగండి చెప్పేసి చెప్పేది ఈ ప్రోగ్రాము. వార్త న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పౌర సేవలు మరింత సులభతరం, వాట్సాప్ గవర్నెన్స్ను వినియోగించుకోవాలని సూచించిన విఎంసీ కమిషనర్ నల్లనయ్య. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లకు చేదు అనుభవం. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకు 50% అమలు చేసిందని బదులిచ్చిన మహిళలు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వామపక్షాలు, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.